హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 519 యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అయితే గుడ్ న్యూస్ అనమాట. మనకు టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలు అయితే పడడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మంచి ఛాన్స్. మరి ఎవరైతే టీచింగ్ సైడ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు టీచింగ్ ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళకైతే గొప్ప అవకాశం అనమాట. అస్సలు మిస్ అవ్వదు. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. 100% మీరు జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి సంబంధించి మరి ఏమేమి ఉండాలి, క్వాలిఫికేషన్స్, ఏమి ఉద్యోగాలు పడ్డాయి, ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే చివరకు చూడండి. నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, హైప్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి నాకు చెప్తా ఉన్నారు. లింక్ పెట్టండి, అవన్నీ ఇవన్నీ వెబ్సైట్ లింక్ ఇవ్వండి అని అడుగుతున్నారు. డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అనేది మీకు రీచ్ అవుతాయి. లేదంటే వాట్సాప్ ఛానల్లో చేయండి, మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట తెలంగాణలో. సో చూద్దాం మరి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా చెప్తాను. సో టీచింగ్ అసోసియేట్ జాబ్స్ అనమాట. సో చూద్దాం మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ వివరాలు, మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి ఈ టీచింగ్ అసోసియేట్ లో చూసుకుంటే, ఫస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఏమేమి పోస్టులు ఉన్నాయని చూసుకుంటే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైం అనమాట. గుర్తుపెట్టుకోండి మనకు. సో టీచింగ్ అసోసియేట్ ఫుల్ టైం రోల్ ఇది, ఓకేనా. ఇందులో వచ్చేసి మనకు 7 జాబ్స్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే పార్ట్ టైం టీచింగ్ అసోసియేట్ అనమాట. సో సేమ్ టీచింగ్ అసోసియేట్ వచ్చేసి మనకు పార్ట్ టైం అనమాట. సో పార్ట్ టైంలో వచ్చేసి దాదాపు మనకు వచ్చేసి 3 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఫుల్ టైంలో 7 ఉన్నాయి, పార్ట్ టైంలో 3 ఉద్యోగాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ 10 ఉద్యోగాలకు అయితే వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మనకు అప్లికేషన్లు అయితే తీసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ గా ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ నథింగ్ బట్ అర్హత ఏమి ఉండాలి. ఒక పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ అసోసియేట్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంటెక్, ఎంబీఏ, ఎంఏ, ఎంఎస్సి పాస్ అయి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి కంపల్సరీ మీరు సంబంధిత విభాగంలో సో ఎంటెక్ కానీ, లేదనుకుంటే ఎంబీఏ కానీ, లేదనుకుంటే ఎంఏ, లేదనుకుంటే ఎంఎస్సి, సో మీరైతే పాస్ అయ్యి ఉండాలి, ఓకేనా. కంపల్సరీ పాస్ అయ్యి ఉండాలి. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంఏ కానీ, ఎంఎస్సి పాస్ అయ్యి ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చేసి ఇంటర్వ్యూ తేదీ ఎప్పుడు ఉందంటే, సో మీరు అప్లికేషన్ చేస్తారు. అప్లికేషన్ చేసిన తర్వాత మీ అన్ని కూడా షార్ట్ లిస్ట్ చేసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎప్పుడంటే 24/7/2026 తేదీ నాడు అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూతో మిమ్మల్ని అన్బోర్డ్ చేస్తున్నారు, ఓకేనా. మంచి ఛాన్స్. నేను చెప్పినటువంటి ఎంటెక్ కానీ, ఎంబీఏ కానీ, ఎంఏ కానీ, ఎంఎస్సీ పాస్ అయిన వాళ్ళకైతే గొప్ప ఆపర్చునిటీ. అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో చూసుకుంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు వచ్చేసి జీతం. ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకుంటే మనం కనుక సెలెక్ట్ అయితే మనకు వచ్చేటువంటి జీతం ఎంత. జీతం చూసుకుంటే ఫుల్ టైం టీచింగ్ అసోసియేట్ పిహెచ్డి అభ్యర్థులు ఉంటారు కదా. సో ఫుల్ టైం టీచింగ్ అసోసియేట్ పిహెచ్డి క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వీళ్ళకి వచ్చేసి దాదాపు శాలరీ వచ్చేసి మనకు 54,000 వరకు అయితే మీకు జీతం ఇవ్వడం అయితే జరుగుతుంది. సో 54,000 రూపీస్ వరకు అయితే మీకు శాలరీ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. అది ఫుల్ టైం. ఒకవేళ టీచింగ్ అసిస్టెంట్ పిహెచ్డి క్యాండిడేట్స్ వస్తే వాళ్ళకి వచ్చేసి 54,000 ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇతరులకు అయితేనేమో 49,000 ఇస్తారు. అదర్స్ అయితేనేమో మనకు 49,000 రూపీస్ అయితే మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఇంకా ఫుల్ టైం దానికి పిహెచ్డి క్యాండిడేట్స్ వస్తే వాళ్ళకు 54,000 రూపీస్ ఇస్తారు. పిహెచ్డి కాకుండా నార్మల్ క్యాండిడేట్ ఇస్తే వాళ్ళకి వచ్చేసి 49,000 వరకు అయితే మీకు జీతం ఇవ్వడానికి అయితే ఆస్కారం ఉంది. నెక్స్ట్ చూసుకుంటే అదే మనకు వచ్చేసి పార్ట్ టైం కూడా ఉన్నారు కదా, ఇది ఫుల్ టైం. నెక్స్ట్ చూసుకుంటే పార్ట్ టైం కూడా ఉన్నారు కదా, పార్ట్ టైం టీచింగ్ అసోసియేట్ పోస్ట్ కనుక మీరు కనుక సెలెక్ట్ అయితే ఈ పోస్టులకు గంటకు 1000 రూపాయలు చొప్పున మీకు అయితే కట్టిస్తారు, ఓకేనా.
1000 రూపీస్ ఫర్ అవర్ అన్నమాట. ఓకేనా, గంటకు 1000 రూపాయలు చొప్పున మీకు కట్టిస్తారు. పార్ట్ టైం వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే, సో పార్ట్ టైం లో 3 ఉన్నాయి. పార్ట్ టైం లో వీళ్ళు కనుక సెలెక్ట్ అయితే వీళ్ళకి వచ్చేసి పర్ అవర్ బేస్ లో ఉంటుంది కాబట్టి పర్ అవర్ బేస్ కంపల్సరీ 1000 రూపీస్ అయితే వీళ్ళకి ఇవ్వడం అయితే. ఫుల్ టైం ఉద్యోగాలు కనుక సెలెక్ట్ అయితే మీకు వచ్చేటువంటి జీతం, ఒకవేళ ఫుల్ టైం కి పిహెచ్డి క్యాండిడేట్స్ కనుక సెలెక్ట్ అయితే వాళ్ళకి 54,000 రూపీస్ వరకు ఇస్తారు. సో ఒకవేళ మిగతా వాళ్ళు కనుక సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఎంటెక్ కానీ ఎంబీఏ ఎంఎస్సీ చేసిన వాళ్ళు వితౌట్ పిహెచ్డి ఉన్న వాళ్ళకైతే 49,000 రూపీస్ అయితే పర్ మంత్ ఇస్తారు. మనకు పార్ట్ టైం కూడా ఉన్నాయి కదా, పార్ట్ టైం టీచింగ్ అసోసియేట్ ఉన్నాయి కాబట్టి దానికి వచ్చేసి పర్ అవర్ బేస్ లో అవర్ కి మనకు 1000 రూపీస్ అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకు వచ్చేసి మరి యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకుంటే మనకు వచ్చేసి, సో మనకు ఇంటర్వ్యూ ప్లేస్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఇంటర్వ్యూ డేట్ కూడా చెప్పిన మీకు. సో 24/7/2026 తేదీన అయితే మనకు దీనికి సంబంధించి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఇంటర్వ్యూ వేదిక చూసుకుంటే మనకు వచ్చేసి ఇంటర్వ్యూ యొక్క వేదిక మనకు ఇంటర్వ్యూని ఎక్కడ కండక్ట్ చేస్తున్నారని చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ప్లేస్ వచ్చేసి మనకు ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డీన్, కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నిజామాబాద్ జిల్లా. ఓకేనా, నిజామాబాద్ డిస్టిక్. సో ఈ యొక్క లొకేషన్ లో అయితే మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించిన అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డీన్, కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రుద్రూర్, నిజామాబాద్ డిస్టిక్ అనమాట. అక్కడ ఉన్నటువంటి ఆ వేదికలో మనకు 24వ తారీఖు 7 నెల 2020 తేదీన అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి, 100% అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్, ఈ యొక్క టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది మనకు ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకుంటే మీకు అందరికి తెలుసు, PJTAU. ఓకేనా, సో దీని నుంచి అయితే మనకు ఈ యొక్క టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకైతే మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనమాట. సో మీకు అందరికీ తెలుసు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. దీని నుంచి అయితే మనకు టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ మీకు వేదిక కూడా చెప్పిన ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డీన్, కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రుద్రూర్, నిజామాబాద్ జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫుల్ టైం అండ్ పార్ట్ టైం రెండింటి కూడా మనకు వీళ్ళు ఫుల్ టైం అదేవిధంగా ఫుల్ టైం రోల్ అదేవిధంగా మనకు వచ్చేసి పార్ట్ టైం రోల్ అయితే రెండింటికి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు టీచింగ్ సైడ్. సో దీనికైతే వీళ్ళు భర్తీ చేయబోతున్నారు ఉద్యోగాలన్నింటినీ కూడా. జస్ట్ ఫర్ మనకు ఇంటర్వ్యూ తర్వాత మాత్రమే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా. సో తప్పకుండా ప్రతి ఒక్కరు దీని క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ నెల 24వ తేదీన అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇందాక నేను చెప్పినటువంటి అడ్రస్ ఉంది కదా, సో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రుద్రూర్ అనమాట. ఆఫీస్ ఆఫ్ ది అసోసియేట్ డీన్, కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రుద్రూర్, నిజామాబాద్ జిల్లా. ఈ వేదికలో మనకు 24వ తారీఖు నాడైతే ఇంటర్వ్యూ జరుగుతున్నాయి, డైరెక్ట్ వెళ్ళి అటెండ్ అవ్వండి. ఓకేనా, ఇన్ఫర్మేషన్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా